హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకి మనము మన పనులు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత డెలివరీ అయినాక ఎలాంటి పనులు అంటే ఎన్ని రోజుల వరకు మనం ఇంట్లో వర్క్ చేసుకోకూడదు అనేది తెలుసుకునేద్దాం. ఇప్పుడు ఈ ఇబ్బంది ఎవరికి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పేరెంట్స్కి దూరంగా ఉంటారో అంటే ఇంట్లో నచ్చకుండా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి, అలాగే ఎక్కడైనా అంటే బెంగళూరు లేకపోతే ఇట్లా అవుట్ సైడ్ సిటీస్కి వెళ్ళిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే తల్లిదండ్రులు దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం చేసుకునే పనులు ఎన్ని రోజులు అవాయిడ్ చేయాలి అని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా 3 మంత్స్ అయినా మనము ఎటువంటి వర్క్ చేయకూడదు. ఎందుకంటే మనకి డెలివరీ అయి ఉంటుంది. మన బాడీ మొత్తం చాలా సాఫ్ట్గా అయిపోతుంది, చాలా పచ్చిగా అయిపోతుంది అనమాట. అందువల్ల మనం చేసుకునే పనులు అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు మన బాడీకి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే అప్పుడేం తెలియదండి. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావడం, బాడీ పెయిన్స్ ఎక్కువగా రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఫస్ట్ 3 మంత్స్ అయితే అట్లీస్ట్ 3 మంత్స్ అయినా చేయకుండా ఉండాలి. ఆ 3 మంత్స్లో ఎవరినైనా పని మనిషిని పెట్టుకోవడం కానీ, లేకపోతే మీ భర్త దగ్గర బయట పని అంటే బట్టలు ఉతకడం ఇలాంటివి మీ భర్త దగ్గర చేయించుకోవడం మంచిది, ఒకవేళ పని మనిషి దొరకనప్పుడు. ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ 3 మంత్స్ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాటర్ అనేది, చల్లని వాటర్ అనేది ముట్టుకోకూడదు. ఎందుకంటే అది ముట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే కాళ్ళు తిమ్మిర్లు రావడం, అలాగే కాళ్ళు అంటే దురదల్లాగా అనిపించడం, బాడీ అంతా చలవలాగా అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల మనము ఫస్ట్ 3 మంత్స్ అయితే చల్లని వాటర్ అయితే ముట్టుకోకూడదు. అట్లీస్ట్ 5 మంత్స్ అయినా మనము వేడి వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకి మీ బేబీకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పథ్యం ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇంకా సి సెక్షన్ అయిన వాళ్ళు ఫర్ డేకి అంతా ఒకేసారి కాకుండా కొంచెంగా ఒక 4-5 టైమ్స్ అయినా ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఓకేనా? నార్మల్ డెలివరీ వాళ్ళు కూడా కొంచెంగానే తీసుకోవాలి. పథ్యం ఫుడ్ అనేది తీసుకోవాలి. పచ్చిమిర్చి, వంకాయ ఇలాంటివి కొన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది బేబీకి హీట్ చేస్తుందన్నమాట. అందువల్ల ఫస్ట్ 3 మంత్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. మామూలు ఫుడ్ అనేది తీసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనము జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు మీ బేబీకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఫ్యూచర్లో కూడా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.